అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి ఈ జగన్ గారు మార్పు అంటే ఎవరిలో రావాలి ఒక్కసారి చెప్పండి. బాబులో రావాలా లేక నీలో రావాలో ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. ఎలా రాశారు, ఏ విధంగా రాశారు రాత, మీ తలరాత ఒకసారి చెప్పండి. మీ తలరాత ఏమిటో మొన్న ఎలక్షన్లోనే, మీ పులివెందుల ఎలక్షన్లోనే నీ కొంప ముంచింది. మంచితనం అంటే ఏమిటో, చెడ్డతనం అంటే ఏమిటో మీ పులివెందుల్లోనే మీ ప్రజలే, మీ నియోజకవర్గం ప్రజలే, మీ జిల్లా ప్రజలే తెలియజేశారు రాష్ట్ర ప్రజలకు. మంచితనం గురించి మాట్లాడుతుంటే ఏదో విధంగా ఉంటుంది. మరి మీలో మంచితనం ఉంటే ఆ రాత రాయరు కదా. మీకు పులివెందుల్లోనే ఎందుకు ఓడిపోయారు, ఏ విధంగా ఓడిపోయారు ఒక్కసారి తెలుసుకోండి. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, బయట ఏవేవో అడ్డం వేసుకొని ఊరక గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేశారు. ప్రజలు ఏమిటంటే ఇటు ఉంటారు అటు ఉంటారు, ఓట్లు వచ్చే టయానికి ఏ విధంగా వేస్తారో ఎవరికి వేస్తారో తెలియని పరిస్థితి. వాళ్ళు అదొక మనుషులు. ఒక్కసారి ఆలోచించుకోండి. వస్తారు, తింటారు, మళ్ళీ ఎవరికి వేస్తారో తెలియని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజలు అనేది ఒక విధంగా ఉండరు, అదొక సంతోషం అన్నమాట. మరి నీలో మార్పు అంటే నీలో రావాలి, నువ్వు తెలుసుకోవాలి. నీలో మార్పు రాకుంటే నీకు రావు. ఒక్కసారి ఆలోచించుకోండి. మంచితనం అంటే ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో బాబు గారిని తెలుసుకోండి. మీరు ఒక్కసారి తెలుసుకోండి. ఇలా బయట తిరుగుతూ గందరగోళం సృష్టించుకుంటూ ఉంటే ప్రయోజనం ఏమిటి? అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీకి వెళ్లకుండా ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుని ఇదేదో కాలేజీ అదేదో కాలేజీ ఆగిపోయినట్టుగా చెప్తే అదిగో ఆ విధంగా జనాలు లేకుండా నర్సీపట్నంలో చేస్తున్నారు. అదిగో మీ జనాలంతా తెలియజేస్తున్నారు. మీ నర్సీపట్నంలోనే, నువ్వున్న నర్సీపట్నంలోనే జనాలు లేరు, ఏం లేరు. ఊరక పనికి మాలిన రోడ్ షోలు చేసుకుంటూ తిరగటం టైంపాస్ కోసం వచ్చేవే కానీ లేకపోతే పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఉంటే బెంగళూరులో ఉంటావు ప్యాలెస్లో, లేకపోతే అమరావతి ప్యాలెస్లో ఉంటావు. ఎక్కడ ఉంటావు కూడా తెలియని పరిస్థితి. ఒకసారి ఆలోచించుకోండి. అసెంబ్లీకి వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడుకోండి. అంతేగాని ఇలా బయట గోలగోల చేస్తే ప్రయోజనం అంటూ ఏముండదు. రాష్ట్ర ప్రజలు కూడా చెప్పండి, వచ్చినప్పుడు అసెంబ్లీకి వెళ్ళు, అసెంబ్లీలో మాట్లాడు. ఇలా మాట్లాడే ప్రయోజనం ఏమి, ఎక్కడ ఏం జరుగుద్దో తెలియని పరిస్థితి, ఎవరికేం జరుగుద్దో తెలియని పరిస్థితి, ఎవరి కొంత కొల్లేరు అవుతుందో తెలియని పరిస్థితి, తొక్కిసలాటలో. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా బయట ఇలా తిరగటం, ఇలా మాట్లాడటం, అసెంబ్లీకి పోవటం చేతగాక, అసెంబ్లీలో మాట్లాడటం చేతగాక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఉండరు కదా. ఒక్కసారి తెలుసుకోండి మంచితనం గురించి. మీ మంచితనం అంటే ఏమిటో మీ పులివెందుల్లో తెలిసిపోయింది అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.